మెట్రోపాలిటన్ మిషన్ సెయింట్ జాన్స్ ఇవాంజలికల్ చర్చ్ తరపున ప్రసారమయ్యే ఉదయకాల బైబిల్ ధ్యానాలకు ఆహ్వానం. ఈ ఉదయకాలం కీర్తనకారుడు వ్రాసిన 32వ కీర్తనలో మొదటి వచనములో ఆయన వ్రాసిన అద్భుతమైన మాట ఈరోజు మనం చదువుతూ ఉన్నాం. తన అతిక్రమములకు పరిహారమును పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమును పొందినవాడు ధన్యుడు. ఇది శ్రేష్టమైన మాట. వాస్తవానికి కీర్తనకారుడి మాట వ్రాశారు, కానీ వ్రాసిన కీర్తనకారుడే చాలా ఘోరమైన పాపములో పడిపోయినప్పుడు ధర్మశాస్త్రముల గురించి బాగా తెలిసినవాడు. ఆయన రాజుగా ఉన్నాడు కనుక తానే అటువంటి వారిని శిక్షించాలి. కానీ తాను చాలా భారభరితమైన పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క క్షమాపణ ఆయన పొందాడు. ఇదొక అనేకులకు ఆశ్చర్యం కలిగించింది. ధర్మశాస్త్రం ప్రకారము దండన అయితే దేవుని యొక్క క్షమాపణ కూడా ఎవరైతే హృదయంలో పశ్చాత్తాపం కలిగిన వారు ఉన్నారో వారికి ఈ క్షమాపణ కలుగుతూ ఉంది అని అప్పటి నుంచి అనేకులు గుర్తెరిగారు. దీనిలో 2 మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. మొదటిది, పరిహారమును పొందిన వాడు. పరిహారమనగా చెల్లించుట అని అర్థం. ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు, నీ దగ్గర అంత డబ్బు లేనప్పుడు ఎవరైనా 3వ వ్యక్తి వచ్చి ఆ యొక్క డబ్బును కట్టినప్పుడు దాన్ని పరిహారము చెల్లించబడింది అని అంటున్నారు. ర్యాన్సమ్ అనగా ర్యాన్సమ్డ్ అంటే పరిహారము చెల్లించబడింది. ఎవరైతే తప్పులో అప్పులో ఉన్న వ్యక్తికి పరిహారము చెల్లించబడిందంటే ఎంత ఆనందంగా అతను వెళ్ళిపోతాడు. ఇక్కడ పరిహారమును పొందినవాడు ధన్యుడు. అతిక్రమముల నిమిత్తమై ప్రభువైన యేసయ్య శిలువ మీద వేలాడుతూ ప్రభు చెప్పిన మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అనగా ప్రభువైన యేసుక్రీస్తు మీద ప్రాయశ్చిత్తం చెల్లించాడు కనుక ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు కనుక ఈ మాటని అధికారముగా తండ్రిని వేడుకున్నాడు. దీనిలో ప్రాయశ్చిత్తముగా ఆయన ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు కనుక. రెండవదిగా ప్రభు ఆ శిలువ మీదే అక్కడున్న 42, 43 వచనాల్లో, లోక 23లోనే 43, 42, 43 వచనాల్లో ఆ యొక్క 2వ దొంగ పశ్చాత్తాప పడుట చూచి ఆయన్ను కూడా క్షమించాడు. నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని. కాబట్టి పశ్చాత్తాపమైన హృదయములను ప్రభు క్షమించగలిగిన సమర్థుడు. పాపం వలన మరణము పొందకుండానే పశ్చాత్తాపం పడితే అతను క్షమించబడగలడు. మూడవదిగా కీర్తనకారుడు ఇంకొక మాట ఇక్కడ చెప్పినట్లుగా చూస్తున్నాం. కీర్తన 134లో, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును.
అనగా దేవుని కృప ఒక పాపిని క్షమించటానికి కూడా వెనుదీయకుండా అధికారము కలిగి ఉన్నది అనే విషయం ఇక్కడ మనం గంభీరంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలం ముగించే ముందు ఒక మాట ప్రియులారా, ఇంగ్లాండ్ దేశంలో ఒక 25 సంవత్సరాల యవనుడు చాలా ఆటల పోటీల్లో ముందుండేవాడు, దృఢకాయుడు. అతను అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళుతూ ఉన్నాడు. కానీ ఒకసారి దొంగతనంలో పట్టబడ్డాడు. ఒప్పుకున్నాడు, కానీ అతనుకు జైల్లో పెట్టారు అతన్ని. ఆ జైలు దర్శించడానికని రోజర్ కార్స్వెల్ అనే దైవజనుడు వెళ్ళి శిలువ మీద దొంగను గురించి చెప్పాడు. నువ్వు పశ్చాత్తాపం కలిగితే నీకు జైలు నుంచి విడుదల తర్వాత అవుద్ది, పాపము నుంచి నీకు విడుదల అవుద్దయా అని అన్నప్పుడు అదే రోజున మోకరించి కన్నీటితో ఒప్పుకున్నాడు. జైలు అధికారి ఆయన్ని చూచి 1 రోజుల్లోనే విడుదల ఆయనకి ఇచ్చాడు. ఆ యవనస్తుడి పేరు బ్యారీ డేవిస్. జైలు నుంచి బయటపడిన తర్వాత ఆయన్ని ప్రభువులోకి నడిపించిన వ్యక్తి కార్స్వెల్ గారు ఆయన కౌగిలించుకుని జైల్లో నుండి డిసెంబర్లో బయటకు వచ్చాడు. జనవరిలో నేను ఇండియా వెళుతున్నాను, నాతో రావయ్యా అని తీసుకొస్తే గంభీరమైన సాక్ష్యం మన మెట్రోపాలిటన్ మిషన్ జనరల్ కన్వెన్షన్లో ఆయన చెప్పగా అనేకులు కన్నీటి పర్యంతము అయి ఉన్నారు. తన అతిక్రమలకు పరిహారమును పొందినవాడు ధన్యుడి. ఉదయకాలంలో ప్రార్థన చేసే ముందు ఒక మాట, ఈ ధన్యత నీవు పొంది ఉన్నావా? ఈ ధన్యత పొందినట్లయితే దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఒకవేళ ఈ ధన్యత పొందకుండా ప్రార్థన చేస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, సేవలో సహకరిస్తున్నావు, అన్ని పనులు చేసి కూడా పాప క్షమాపణ పొందనిదై ప్రభు రాజ్యములో ప్రవేశం లేదు. కాబట్టి ఉదయకాలం ఆ గొప్ప క్షమాపణతో, పశ్చాత్తాపంతో క్షమాపణ పొందాలని, ప్రభు వలన క్షమాపణ పొందాలని ప్రభు పేరిట ఈ మాటలు మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడైన మా తండ్రి, ఈ ఉదయకాలం నువ్వు ఇచ్చిన గంభీరమైన మాటను బట్టి వందనాలు. తన పాపములకు పరిహారమును పొందిన వాడు దేవాని చేత అనేకులు క్షమించబడ్డారు. రెండవ దొంగ క్షమించబడ్డాడు. నీ యొక్క మాట వలన క్షమించబడి ఉన్నావు. కాబట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ఈ పరిహారము ఈ ఉదయకాలం కొద్దిమంది అంగీకరిస్తుంటుండగా తోడే ఉండమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ఉన్నామమ్మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మీకు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.